మనోహరెడ్డి గారు చెప్పండి, ఈ 11 కోట్ల నోట్ల కథ, ఈ ట్విస్ట్ ఏమిటి? కసిరెడ్డి గారు అడిగింది మాబోటి వాళ్ళకి మేమే లీగల్ పండిట్స్ కాదు, కామన్ సెన్స్తో మాట్లాడేవాళ్ళమే, కానీ ఆసక్తికరమైన ప్రశ్నే కదా. ఏది అది ఎప్పుడు ప్రింట్ అయినాయో చూడాలి, ప్రతి నోటుని చెక్ చేయించండి అని, నా వేలు ముద్రలు కానీ ఏమైనా ఉన్నాయా అని చూడండి అని చెప్పడం కానీ. సో ఇప్పుడు ఈ కేసు ఎటువైపు మళ్ళుతుంది సార్? ఇది మొదటి నుంచి అనుకుంటుండే కక్షపూరితంగా అక్రమ మద్యం కేసు బనాయించడం జరిగింది. ఈ అక్రమ మద్యం కేసులో ముందు అన్నోన్ అక్యూజ్డ్ అని చెప్పారు. ఎప్పుడు 23/9/2024 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. తర్వాత సిట్టుకు ఎప్పుడు ఇచ్చారు? సిఐడి తర్వాత ఇన్వెస్టిగేట్ చేసింది. తర్వాత సిఐడి కాదని సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ముందు నిందితులు ఎవరెవరిని మనం బాధలు పెట్టాలా, ఏ నాయకుడిని మనం ఇరికించాలనేది మొదట టార్గెట్ చేసుకొని ఆ నాయకుని చుట్టూ అతని ముందు వ్యక్తిత్వ హననం చేసి ఎవరో ఒక సాక్షులతో లేకపోతే ఎవరెవరో ముద్దాయిగా చేర్చి వాళ్ళ ద్వారా తప్పుడు ఇవి వాంగ్మూలాలు తీసుకొని తద్వారా వీళ్ళకి లింక్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్. తర్వాత దీంట్లో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయము 160 సిఆర్పిసి ప్రకారము న్యాయవాదిగా చెప్తున్నా, సమన్స్ ఇస్తారు ఎవరికైనా సాక్షులకి. అట్లా సాక్షులకు సమన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళని పిలిపించి విచారిస్తే 161 స్టేట్మెంట్ అంటారు. దాంట్లో ఈ 161 స్టేట్మెంట్ ని వరుణ్ అనే అతను ఎవరైతే వాళ్ళ 11 కోట్లు అతని దగ్గర దొరికినాయని చెప్తున్నారో అతన్ని ఎప్పుడు విచారించారు? 12/12/2024 విచారించారు విట్నెస్ గా. అందులో ఆ రోజు ఏమీ చెప్పలే ఆయన, ఈ 11 కోట్ల వ్యవహారం కానీ మిగతాటి ఆయన. నేను ఎట్లా ఉద్యోగానికి వచ్చాను, నాకు ఎవరెవరితో పరిచయాలు, ఎట్లా జరిగిందని చెప్పాడు. కానీ ఈ 11 కోట్ల అంశాన్ని మాత్రం ఆయన ఎక్కడ చేయలే. అది 161 స్టేట్మెంట్ సర్టిఫైడ్ కాపీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. తర్వాత ఏం జరిగింది? ఈ 12/12/2024 తర్వాత అకస్మాత్తుగా 11,000 పట్టుకున్నట్టు ఉన్నారు. తర్వాత అదే సులోచన ఫార్మ్స్, తర్వాత వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజు, ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం స్థాపించి ఇప్పుడు వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళకు సంబంధించిన సంస్థలు, ఎరైట్ హాస్పిటల్ ఇట్లాంటివన్నీ ఉన్న సందర్భంలో వీళ్ళని దర్యాప్తు అధికారి ఆ రోజు విచారించినప్పుడు వీళ్ళని కూడా విచారించారు. విజయేందర్ రెడ్డిని, తర్వాత ఇంకో తీగల విజయేందర్ రెడ్డిని వాళ్ళ బ్రదర్ని అనుకుంటా 17/4/2025 విచారించారు. వాళ్ళ దగ్గర కూడా 161 స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఆ రోజు కూడా ఈ 11 కోట్ల అంశం బయటికి రాలే. మరి ఉన్నట్లుండి అకస్మాత్తుగా ఇతను అమెరికాకు పోయి వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత వరుణ్ అనే వ్యక్తి అతని స్టేట్మెంట్ ఆధారంగా అతన్ని మేము ఇది సీజ్ చేసినామని చెప్తున్నారు. నిన్న కోర్టుకు హాజరైనప్పుడు క్లియర్ గా రాజ్ కసిరెడ్డి చెప్పాడు, ఇందులో నాకు ప్రమేయం లేదు, ఆ డబ్బు నాది కాదు, దానివల్ల అది కాదని నేను హైకోర్టులో పిటిషన్ కూడా వేశాను. తర్వాత నా వయసు ఇప్పుడు 43 సంవత్సరాలు. 43 సంవత్సరాలు అయితే వాళ్ళు ఇప్పుడు 45-50 సంవత్సరాల నుంచి వృద్ధి చెందిన సంస్థలు, వ్యాపారస్తులు, అవన్నీ రిజిస్టర్డ్ కంపెనీస్. వాళ్ళు నాకు బినామీలు అంటే నేను పుట్టక ముందే వాళ్ళు నాకు బినామీలు అయ్యారా అనేది తను స్పష్టంగా తన ఆవేదనను, వేదనని రోధిస్తూ చెప్పాడు. పాపం ఏడుస్తూ చెప్పాడు కోర్టుకి. నిన్న నాకు ఆ డబ్బుకు సంబంధం లేదు, అది నాకు బినామీలు అని చెప్తున్నారు, ఇదంతా తప్పు అనేది ఒకటి. రెండోది పిటిషన్ కూడా ఇంకోటి వేశారు. ఏది కరెన్సీ నోట్స్ సంబంధించి ఆర్బీఐ దగ్గర ఎప్పుడు ప్రింట్ అయి ఉంటుంది అనే విషయం తెలుసు. అవి ఎప్పుడు ప్రింట్ అయ్యాయి, ఆర్బీఐ దగ్గర రికార్డు అయి ఉంటాయి కదా, ఆ రికార్డులు పరిశీలించండి, ఏ సంవత్సరంలో రిలీజ్ అయినాయి. ఇది ఎందుకు చెప్పారంటే ఈ సోషల్ మీడియా సర్క్యులేషన్ లో అన్ని నోట్ల కట్టలు, కొత్త కట్టలు ఉన్నట్టు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. కానీ ఇవి ఎప్పుడు 2024 జూన్ కు సంబంధించిన నోట్లు, అప్పుడు దాచిపెట్టిన నోట్లు. అంటే ఆ నోట్లు ఎప్పుడో అది వేరే విషయం, కానీ కొత్తగా కనిపిస్తున్నాయి ఇవన్నీ. వీటన్నిటిలో కూడా కనీసం దానిలో జనరల్ గా ఏం చేస్తారంటే చట్ట ప్రకారము సీజర్ చేసేటప్పుడు పంచనామా రాస్తారు మధ్యవర్తుల సమక్షంలో. ఆ పంచనామా రాసిన సందర్భంలో వాళ్ళ ముందరనే కౌంటింగ్ చేయడం కానీ, తర్వాత నెంబర్లు, నోట్ల నెంబర్లు, లేదంటే ఆ బండిల్స్ కి ఏమన్నా ఏ బ్యాంకు నుంచి డ్రా చేసినారనేది ఏ వివరం ఉన్నా సరే
ఆ పంచనామాలో పొందుపరుస్తారు. కానీ ఇక్కడ అవన్నీ జరిగినట్టు ఎక్కడా లేదు. అవన్నీ లేకుండా ఊరికే A4 బాక్సులు ఉన్నాయి, ఆ బాక్సును పోలీసు వాళ్ళు తీసుకెళ్తున్న దృశ్యాలు ఇవన్నీ కూడా ఎల్లో మీడియా అంతా ప్రచారం చేస్తా ఉంది. మరి ఈ సీజ్ చేసిన పంచనామాలో నాకు సంబంధించి నాకు తెలిసినంత వరకు స్పష్టంగా వాళ్ళు ఈ నోట్ల నెంబర్లు నమోదు చేసి ఉన్నారు. ఇది ఖచ్చితంగా సిట్టు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళే దొరికిపోతారు, ఎందుకంటే వాళ్ళు పంచనామాలో రాయరు. సహజంగా పంచనామా అంటే పంచదారులు కరెన్సీని వెరిఫై చేసి గుర్తింపు చేసి వాళ్ళు దాన్ని ఎంత నోట్ చేసి తర్వాత దాంట్లో అన్ని టైప్ చేసి రాసిన తర్వాత మాత్రమే వాళ్ళు స్వయంగా సంతకాలు పెడతారు. మరి పంచనామా జరిగి ఉంటే వాటన్నిటిని కూడా కోర్టులో వేయాలి కదా. కాబట్టి ఇంకా కోర్టు రికార్డులను కూడా మేము పరిశీలించాల్సి ఉంది. తర్వాత దీంట్లో ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఫన్నీ థింగ్, ఇప్పుడు అడ్వకేట్స్ ఇప్పుడు ముద్దాయిలు పోలీస్ కస్టడీలకు తీసుకొని వస్తారు. పోలీస్ కస్టడీకి తీసుకొని వచ్చినప్పుడు అయ్యో ఏం అడగాల, ఏం అడిగారని ఇవన్నీ కూడా ముందే వీళ్ళ క్వశ్చన్ ఒకటి తయారు చేసి ఎల్లో మీడియాలో తర్వాత పలాను అడిగినారు, పలానా దానికి ఇది చేశారు అని చెప్తారు. కానీ ఈ నిందితులను విచారించేటప్పుడు కూడా కోర్టు స్పష్టమైన డైరెక్షన్ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఒక న్యాయవాది సమక్షంలో జరపాలా అనేది ఉంటుంది. కానీ న్యాయవాదులు అంతా వచ్చి మేము కారిడార్లలో నవ్వుకుంటాం చూసి ఆడ ఏమి అడిగేది లేదు, రాసేది లేదు. వాళ్ళే రాసేసుకొని దీనిపైన బలవంతంగా సంతకాలు పెట్టమని చెప్తారు. ఒకవేళ వాళ్ళు అంగీకరిస్తే సంతకాలు పెడతారు, లేకపోతే చాలా మంది మాకు దానికి సంబంధం లేదంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మధ్యవర్తుల మధ్య ఇతను ఒప్పుకున్నాడు కానీ సంతకం చేయడానికి నిరాకరించాడు. కాబట్టి పేపర్లలో వచ్చే వార్తలు భిన్నము, మేము అక్కడ చూస్తున్న వాస్తవాలు చాలా భిన్నంగా ఉంటాయి. అసలు 50 క్వశ్చన్లు అని అడుగుతారు. వాళ్ళు కూడా పై అధికారులు బాధలు తట్టుకోలేక ఏదో అడగాలంటే అడగాల మొక్కుబడిగా చేసి దాన్ని ఇట్లా ప్రచారం చేసుకోవడం అనేది ఇది. అందుకే ఒక ఆర్టికల్లో రాశాను, నిజాలు రాబట్టడం పోలీసుల డ్యూటీ కానీ అబద్ధాలను నిజాలుగా చేయటం అనేది ఇప్పుడు పోలీసులు డ్యూటీగా మార్చుకున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు, వ్యవస్థకి మంచిది కాదు, దురదృష్టకరం చెప్పి. దీంట్లో మీరు గమనిస్తే గతంలో మనం చూసాం 375 కోట్ల పేజీలకు సంబంధించి అరేంజ్ చేశారని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే దాన్ని అదంతా తప్పని చెప్పి ఆ కార్పొరేషన్ చెప్పింది, బెవరేజెస్ కార్పొరేషన్. దీంట్లో ఇంకోటి కూడా స్పురియస్ లెక్కల ద్వారా ఇప్పుడు రోజు మంత్రులు చంద్రబాబుతో సహా అనేక మరణాలు జరిగినాయి ఈ మద్యం కుంభకోణం ద్వారా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడే కానీ ఎలాంటి ఆధారాలు చూపలే, దానికి సబ్స్టాన్షియేట్ చేయడం లే, ఎలాంటి ఎవిడెన్స్ లేవు పలానా చనిపోయినట్టు. వీళ్ళేంటంటే మసి గుడ్డ మొహాన్ని వేసేసి బురదల్లేసి ఇంకా కడుక్కోండి అని చెప్పి చెప్తున్నారు. ఈ లోపలనే అందరి వ్యక్తిత్వ ఆనందాలు కుటుంబాలు వీళ్ళందరినీ బాధ పెట్టి ఈ విధమైన పరిస్థితులు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తా ఉంది.